నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. దీఘనికాయంలో బ్రహ్మజాల సూత్రంలో ఇంతకుముందు మనము మహాశీలం వరకు చెప్పుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు చెప్పుకుందాం. జన్మకు ముందు గురించి చెప్పేవారు. భిక్షువులారా, ఇవి కాక గంభీరమైన, తెలియటానికి కష్టమైన, అవగాహనకు కష్టమైన, శాంతమైన, ఉత్తమమైన, తర్కంతో తెలియదగిన, నిపుణులైన పండితులచే తెలియదగిన ఇతర విద్యలు కూడా ఉన్నాయి. వాటిని తథాగతుడు స్వయంగా సాక్షాత్కరించుకొని బోధిస్తాడు. వాటిని తథాగతుని నిజమైన లక్షణాలను చూపించేవి అని చెప్పవచ్చును. భిక్షువులారా, ఆ ఇతర విద్యలు ఏవి? తథాగతుని ఏ గుణాలను వర్ణిస్తే సత్యానికి దగ్గరగా ఉంటుంది? ఇంతకుముందేమో సాధారణ శీలము, మధ్యమ శీలము, ఉన్నత శీలం మహాశీలం గురించి చెప్పుకున్నాం. ఇక ఈరోజు గంభీరమైన విషయాలు, తెలియడానికి కష్టమైనవి, సామాన్యులకు అవగాహన చేసుకోవటం కష్టమైనటువంటివి, మరి శాంతమైనవి, ఉత్తమమైన, తర్కంతో తెలియదగిన, నిపుణులైన పండితులచే తెలియదగిన. పండితులు అని అంటే పుస్తకాలు చదువుకున్న వాళ్ళు అని కాదు. పండితులు అంటే శీలము, సమాధి, ప్రజ్ఞ ఇటువంటివి కలిగిన వాళ్ళు మాత్రమే తెలియదగిన ఇతర విద్యలు కూడా ఉన్నాయి. వాటిని తథాగతుడు స్వయంగా తాను సాక్షాత్కారాన్ని పొంది బోధిస్తాడు. మరి ఆ ఇతర విద్యలు ఏవి అంటే, భిక్షువులారా, కొందరు శ్రమణులు, బ్రాహ్మణులు జన్మకు ముందరి స్థితి గురించి చెబుతారు. ఆ జన్మకు ముందరి దృష్టితో జన్మకు ముందరి స్థితిని గురించి తగనటువంటి అనేక వ్యవహారిక శబ్దాలతో 18 రకాలుగా చెబుతారు. అంటే వాటిని చెప్పడానికి సరి అయిన పదాలని ఎన్నుకోకుండా ఆ జన్మకు ముందరి స్థితి గురించి 18 విధాలుగా చెబుతూ ఉంటారు. ఈ జన్మకు ముందరి స్థితి గురించి 18 రకాలుగా ఏ విధంగా చెబుతారు అంటే, ఆ శ్రమణులు, బ్రాహ్మణులు జన్మకు ముందరి స్థితి గురించి ఏ విధంగా ఈ 18 రకాలుగా చెబుతారు అంటే, అందులో ఒకటి శాశ్వతవాదం. శాశ్వతవాదులైన కొందరు శ్రమణులు, బ్రాహ్మణులు ఆత్మను, లోకాన్ని శాశ్వతము అని 4 రకాలుగా చెప్తారు. ఈ శాశ్వతము అని చెప్పటంలో కూడా 4 రకాలు. దేన్ని? ఆత్మను, లోకాన్ని. ఆ 4 రకాలు ఏవి? భిక్షువులారా, ఇక్కడ ఒక శ్రమణుడు అంటే శ్రమణ సంప్రదాయం. ఇది అవైదిక సంప్రదాయం. బుద్ధుడు కూడా శ్రమణ సంప్రదాయంలోని వాడే. అయితే శ్రమణ సంప్రదాయంలో ఇంకా అనేక మంది గురువులు ఉన్నారు. వాళ్ళలో బుద్ధుడు ఒకడు. అయితే శ్రమణ సంప్రదాయంలో ఉన్న వాళ్ళందరూ ఒకే సిద్ధాంతాల్ని బోధిస్తారని కాదు. వాళ్ళు వైరాగ్యంతో ఉండటము, భిక్ష మీద జీవించటము, పరివ్రాజకులుగా ఉండటము, ఇటువంటి కొన్ని సామాన్య లక్షణాలు వాళ్ళందరికీ ఉంటాయి. అంతేగాని ఒకే సిద్ధాంతాన్ని బోధించే వాళ్ళు కాదు. ఒక శ్రమణుడు లేదా బ్రాహ్మణుడు తపంతో, ప్రయత్నంతో, యోగంతో, అప్రమాదంతో, చక్కని మూల విచారణతో పూర్వజన్మలను తెలుసుకోవడానికి తగిన
చిత్త సమాధిని పొందుతాడు. ఇక్కడ ఒక శ్రమణుడు కానీ లేదా బ్రాహ్మణుడు కానీ తపస్సుతో, ప్రయత్నంతో, యోగంతో, పొరపాటు లేకుండా చక్కని సమూల విచారణతో పూర్వజన్మల్ని తెలుసుకోవడానికి తగిన సమాధిని పొందుతాడు. అట్టి పరిశుద్ధమైన, నిర్దోషమైన, మలినరహితమైన చిత్తంతో ఒక జన్మ, 2 జన్మలు, ఇలా అనేక వేల జన్మలు, అనేక వందల వేల జన్మలను తెలుసుకుంటాడు. అక్కడ నేను ఈ పేరుతో, ఈ గోత్రంతో, ఈ రూపంతో పుట్టాను, ఈ ఆహారాన్ని తీసుకున్నాను, ఈ సుఖ దుఃఖాలను అనుభవించాను, ఈ ఆయువు వరకు బ్రతికాను, అక్కడ చచ్చి ఇంకొక చోట పుట్టాను, అక్కడ ఈ పేరుతో, ఈ గోత్రంతో, ఈ రూపంతో పుట్టాను, ఈ ఆహారాన్ని తీసుకున్నాను, ఈ సుఖ దుఃఖాలను అనుభవించాను, ఈ ఆయువు వరకు జీవించాను, అక్కడ నుండి జారి ఇక్కడ పుట్టాను అని ఈ విధంగా ఆకారంతో, లక్షణాలతో అనేక పూర్వజన్మలను స్మరించుకుంటాడు. ఈ విధంగా ఒక శ్రమణుడు లేదా బ్రాహ్మణుడు చక్కని చిత్త సమాధిని పొంది ఆ సమాధితో అనేక పూర్వజన్మలను తెలుసుకుంటాడు. అతడు ఇలా అంటాడు: ఆత్మాలోకము శాశ్వతమైనవి, మార్పులేనివి, స్థిరమైనవి, కదలనివి. ఇది అతడి భావన, అతని సిద్ధాంతం. ఆత్మాలోకము శాశ్వతంగా ఉంటాయి, స్థిరంగా ఉంటాయి, మార్పు లేకుండా ఉంటాయి, కదలకుండా ఉంటాయి, అచలంగా ఉంటాయి అని. ప్రాణి ఒక జన్మ నుండి మరొక జన్మకు పోయినా పుట్టినా దాని అస్తిత్వము శాశ్వతం. ప్రాణి ఇక్కడ చచ్చి ఇంకో చోట, అక్కడ చచ్చి ఇంకో చోట ఇట్లా పుడుతూ చస్తూ ఉన్న ఆ ప్రాణి యొక్క అస్తిత్వం మాత్రం శాశ్వతం. ఆ ఆత్మ యొక్క అస్తిత్వము శాశ్వతం. ఎందువలన, ఏ ఆధారంతో నువ్వు అట్లా చెప్తున్నావు అని అంటే, ఎందువలనంటే నేనే తపస్సుతో, ప్రయత్నంతో, యోగంతో, అప్రమాదంతో, చక్కని మూల విచారణతో పూర్వజన్మలను తెలుసుకోవడానికి తగిన చిత్త సమాధిని పొందాను. ఎందువల్ల ఆ విధంగా చెప్తున్నామంటే, నేను స్వయంగా ఇది అనుభవించిన, నేను చూసిన అని అంటాడు అతను. అట్టి పరిశుద్ధమైన, నిర్దోషమైన, మలినరహితమైన చిత్తంతో అనేక జన్మలను తెలుసుకున్నా. ఇందువల్లనే నేను ఆత్మాలోకము శాశ్వతము, మార్పులేనివి, కూటస్థం అంటే స్థిరం, అచలము, కదలనివి. ప్రాణి ఒక జన్మ నుండి మరొక జన్మకు పోయినా పుట్టినా దాని అస్తిత్వము శాశ్వతం అంటాడు. నేను స్వయంగా ఈ అనేక వందల వేల జన్మలను అక్కడ పుట్టి ఈ విధమైన రూపంతో ఉన్న, ఈ విధమైన ఆహారాన్ని తీసుకున్న, ఈ విధమైన సుఖ దుఃఖాలను అనుభవించిన, ఈ ఆయువు వరకు బతికి అక్కడ చచ్చి ఇంకో చోట పుట్టిన అని ఈ విధంగా అనేక వేల జన్మలను తెలుసుకున్నా కాబట్టి ఆ అనుభవం ఆధారంగా నేను ఈ విధంగా అంటున్నా అని అంటాడు. భిక్షువులారా, ఇది మొదటి రకం. శాశ్వతవాదాల్లో ఇది మొదటి రకం. దీనిని బట్టి శాశ్వతవాది అయిన శ్రమణ బ్రాహ్మణుడు అంటే శ్రమణుడు లేదా బ్రాహ్మణుడు ఆత్మాలోకము శాశ్వతము అంటాడు. రెండవ రకానికి చెందిన ఆ శాశ్వతవాదులైన శ్రమణులు, బ్రాహ్మణులు ఏ కారణంతో ఆత్మాలోకము శాశ్వతం అంటారు? ఇప్పుడు శాశ్వతవాదులు లేదా శాశ్వతవాదాలు 4 రకాలు అని ఆరంభంలో చెప్పుకోవడం. అందులో ఒక రకము
ఇప్పుడు చెప్పుకున్నాం మనం ఇంతకుముందు. ఇప్పుడు రెండవ రకం గురించి చెప్తూ ఉన్నాడు. భిక్షువులారా, ఒక శ్రమణుడు లేదా బ్రాహ్మణుడు తపంతో, ప్రయత్నంతో, యోగంతో, అప్రమాదంతో చక్కని మూల విచారణ అంటే యోనిసో మనసికార, సమూల విచారణ అంటే పాలిలో ఏమంటారు? యోనిసో మనసికారం. మనసికారం అంటే చింతన చేయటం, విచారణ. యోనిసో అంటే సమూలమైన చక్కని విచారణతో అనేక పూర్వజన్మలను తెలుసుకోవడానికి తగిన చిత్తసమాధిని పొందుతాడు. ఆ విధంగా ఆ చిత్తసమాధిని పొంది, దాని విశేషణాలు ఉన్నాయి కదా, పరిశుద్ధమైంది, దోషం లేనిది, మలినాలు లేనిది, అటువంటి చిత్తసమాధిని పొందుతాడు. పొంది దానితో ఒక సంవర్త వివర్త కల్పాన్ని, 2 సంవర్త వివర్త కల్పాలను, సంవర్త కల్పము అంటే సృష్టి ఎవల్యూషన్ వైపు రావటం, వివర్తము అంటే డిజల్యూషన్ వైపు పోవటం, సృష్టి పెంపొందటము, తిరిగి మెల్లమెల్లగా క్రమంగా నశించటం. ఆ విధంగా ఒక సమర్థ వివర్త కల్పాన్ని, తర్వాత 2 సంవర్త వివర్త కల్పాలను, ఇలా 10 సంవర్త వివర్త కల్పాలను స్మరించుకుంటాడు. 10 వరకు స్మరించుకుంటాడు. అక్కడ ఈ పేరుతో, ఈ గోత్రంతో, ఈ రూపంతో పుట్టాను అంటే ఆ కల్పనలో, ఆ సంవర్త కల్పనలో లేదా వివర్త కల్పనలో ఈ గోత్రంతో, ఈ రూపంతో పుట్టాను, ఈ ఆహారాన్ని తీసుకున్నాను, ఈ సుఖదుఖాలను అనుభవించాను, ఈ ఆయువు వరకు జీవించాను, అక్కడి నుండి జారి ఇక్కడ పుట్టాను. మరణాన్ని ఏమంటాడు ఇక్కడ? చ్యుతి అంటాడు. చ్యుతి ఉత్పత్తి అంటే చావు, పుట్టుక అని. అక్కడ నుండి జారిపోయి, ఆ శరీరం నుంచి జారిపోయి ఇక్కడ పుట్టాను అని ఈ విధంగా ఆకారంతో, లక్షణాలతో అనేక పూర్వజన్మలను స్మరించుకుంటాడు. ఇప్పుడు ముందరి దానికి దీనికి ఏమిటి తేడా అంటే పెద్ద తేడా ఏమీ లేదు. ఇక్కడనేమో ఆ కల్పనలో ఈ విధంగా పుట్టిన, ఈ విధమైన రూపంతో, ఆకారంతో అని, అక్కడనేమో ఈ కల్పన ప్రసక్తి లేకుండా చెప్పడం జరిగింది. ఇంతే తేడా. అతడు ఈ ఆత్మాలోకము శాశ్వతము, మార్పు లేనివి, కదలనివి, స్థిరమైనవి అంటాడు. ఆ ప్రాణులు పరుగిడుతారు. ఈ ప్రాణులు ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకు పరుగిడుతూ ఉంటారు, తిరుగుతారు, జారిపోతారు, మళ్ళీ పుడతారు. వారి అస్తిత్వం మాత్రం శాశ్వతంగా ఉంటుంది అంటాడు. వాళ్ళు ఈ విధంగా పుడుతూ చస్తూ ఉంటారు, కానీ ఆ వారి అస్తిత్వం, ఆ ఆత్మ యొక్క అస్తిత్వం మాత్రం శాశ్వతంగా ఉంటుంది అంటాడు. అలా అనడానికి కారణం ఏమిటి అంటే, నేనే ఎంతో ప్రయత్నించి చిత్తాన్ని పరిశుద్ధం చేసుకొని అనేక సంవర్త వివర్త కల్పాలను తెలుసుకున్నా, ఆ సంవర్త వివర్త కల్పాలలో ఏ విధమైన జన్మలెత్తినో వాటన్నిటినీ తెలుసుకున్నా కాబట్టి నా అనుభవంతో చెబుతూ ఉన్న ఆత్మాలోకము శాశ్వతము అని అంటాడు. ఇది రెండవ రకం. మూడవ రకానికి చెందిన శాశ్వతవాదులైన శ్రమణులు, బ్రాహ్మణులు ఏ కారణంతో ఆత్మాలోకము శాశ్వతం అంటారు? భిక్షువులారా, ఇక్కడ ఒక శ్రమణుడు లేదా బ్రాహ్మణుడు తపస్సుతో, ప్రయత్నంతో, యోగంతో, జాగ్రత్తగా ఉండి అప్రమత్తతతో, చక్కని సమూల విచారణతో అనేక పూర్వజన్మలను తెలుసుకోవడానికి తగిన చిత్తసమాధిని పొందుతాడు. అట్టి పరిశుద్ధమైన, నిర్దోషమైన, క్లేశరహితమైన చిత్తంతో, అక్కడ 10 వరకు చెప్పుకున్నాం కదా సమర్థ వివర్త కల్పాలు. ఆ 10 నుంచి మళ్ళీ ఇక్కడ 10 సంవర్త వివర్తాలను, 20 సంవర్త వివర్తాలను, 40 సంవర్త వివర్తాలను తెలుసుకుంటాడు.
అక్కడ నేను ఈ విధమైన గోత్రంతో, ఈ విధమైన పేరుతో, ఈ విధమైన రూపంతో పుట్టిన, ఈ విధమైన ఆహారాన్ని తీసుకున్న, ఈ విధమైన సుఖదుఖాలను అనుభవించి ఈ ఆయువు వరకు బతికి అక్కడ చచ్చి జారిపోయి ఇంకొక చోట పుట్టిన అని నేను స్వయంగా తెలుసుకున్నా. కాబట్టి నా అనుభవంతో ఈ విధంగా చెప్తున్నా అని అంటాడు. అతడు ఆత్మాలోకము శాశ్వతము, పరిణామరహితము, అచలము, కూటస్థము అంటాడు. ఆ ప్రాణులు పరుగిడుతారు, తిరుగుతారు, జారిపోతారు, పుడతారు. వారి అస్తిత్వం మాత్రం శాశ్వతంగా ఉంటుంది అంటాడు. అందుకు కారణం ఏమిటి అని అంటే నేనే అనుభవంతో తెలుసుకున్నాడు. ఇది ఎన్ని విధాలు చెప్పుకున్నా ఒకటే. అనేక పూర్వజన్మల్ని, అనేక కల్పాలని అనుభవంలోకి తెచ్చుకున్నా కాబట్టి ఈ లోకము, ఈ ఆత్మ రెండు శాశ్వతమైనవి అని అంటూ ఉంటాడు. ఇప్పుడు 3 రకాల గురించి మనము చెప్పుకున్నాం కదా. ఇక 4వ రకం. ఈ 4వ రకానికి చెందిన శాశ్వతవాదులైన శ్రమణులు, బ్రాహ్మణులు ఏ కారణంతో ఆత్మాలోకము శాశ్వతం అంటారు అంటే, భిక్షువులారా, ఇక్కడ ఒక శ్రమణుడు లేదా బ్రాహ్మణుడు తార్కికునిగా, మీమాంసకునిగా ఉంటాడు. మీమాంస అంటే చింతన చేసేవాడు. అతడు తర్కం వలన, మీమాంస వలన తనకు తోచిన దానిని ఇలా చెబుతాడు. ఆత్మాలోకము శాశ్వతము, మార్పులేనివి, అచలము, స్థిరము. ఆ ప్రాణులు పరిగెడుతారు, తిరుగుతారు, జారిపోతారు, పుడతారు. వారి అస్తిత్వం మాత్రం శాశ్వతంగా ఉంటుంది అంటాడు. భిక్షువులారా, ఇది 4వ రకం. మొదటి 3 రకాల వాళ్ళు అనేక పూర్వజన్మల్ని తెలుసుకోవటం వల్ల ఆత్మాలోకము శాశ్వతము అని అంటారు. 4వ రకం వ్యక్తి తర్కం వల్ల చింతన చేసి ఆత్మాలోకం శాశ్వతము అని అంటారు. భిక్షువుల ఒక విధంగా చెప్పాలంటే ఈ 2 రకాలే అని చెప్పాలి. మొదటి 3 రకాలని ఒక రకంగా లెక్కించవచ్చు, 4వ రకాన్ని ఒకటిగా లెక్కించవచ్చు, 2వదిగా లెక్కించి 2 రకాలు అని చెప్పచ్చు. భిక్షువులారా, ఆత్మాలోకము శాశ్వతము అని చెప్పే శాశ్వతవాదులైన శ్రమణులు, బ్రాహ్మణులు ఈ 4 రకాలకు చెందుతారు. ఆత్మాలోకము శాశ్వతం అని చెప్పే శ్రమణులు, బ్రాహ్మణులందరూ ఈ 4 రకాలే, ఇంతకు మించి లేరు. దీనికి బయట లేరు, ఈ వాదానికి బయట లేరు. భిక్షువులారా, ఈ దృష్టి స్థానాలను ఈ విధంగా పట్టుకొని దానినే అంతిమ సత్యంగా భావించేవారు, ఈ రకమైన దృష్టితో ఈ దృష్టికి అంటిపెట్టుకొని ఇదే అంతిమ సత్యం, ఇంతకు మించి ఇంకేమీ లేదు అనుకునేవారు ఏ గతిని పొందుతారో, ఏ విధమైన జన్మకు పోతారో తథాగతునకు తెలుసును. బుద్ధునికి తెలుసు. బుద్ధుడు ఎప్పుడు నేను అనడు, ఆ స్థానంలో తథాగతునికి అని వాడుతూ ఉంటాడు. ఇంతకు మించి కూడా తెలుసు, తెలిసిన అదే అంతిమ సత్యం అని అనుకోడు. బుద్ధునికి ఈ విషయాలన్నీ తెలుసు, అంతకు మించి కూడా తెలుసు, అయినా ఇదే అంతిమ సత్యము అనుకోడు. అనుకోక అన్నిటి నుండి శాంతుడు అవుతాడు. వేదనలు పుట్టటాన్ని, అస్తమించటాన్ని, వేదనలు ఎన్ని రకాలు? సుఖ, దుఃఖ, అదుఃఖం, అసుఖ. వేదనలు పుట్టటాన్ని, అస్తమించటాన్ని, వాటిలోని తృప్తిని, అందులోని ప్రమాదాన్ని, వాటిని నిరాకరించటాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకొని, భిక్షువులారా, తథాగతుడు ఉపాధి లేని ముక్తిని పొందుతాడు, ఉపాదానము లేని ముక్తిని పొందుతాడు. భిక్షువులారా, ఈ ధర్మం గంభీరమైనది, దీన్ని దర్శించటం కష్టము, ఇది బోధపడటం కష్టము, ఇది శాంతము, ఉత్తమము, తర్కాతీతము, నిపుణులైన పండితులచే మాత్రమే తెలియదగినది. దీనిని తథాగతుడు స్వయంగా తెలుసుకొని సాక్షాత్కరించుకొని లోకానికి బోధించాడు. ఈ విధంగా వర్ణించినట్టయితే తథాగతుని యొక్క నిజమైన గుణాలను వర్ణించినట్లు అవుతుంది.
తథాగతుని జ్ఞానాన్ని గురించి ఈ విధంగా చెప్పినట్టయితే సత్యం చెప్పిన వాళ్ళం అవుతాము అని ఇక్కడికి ఈరోజు